హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసానండి. ఇవేంటని చూస్తున్నారా? పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ లాంటివి కమ్మరి కడ్డీలండి. మనం చిన్నప్పుడు తిన్నాం కదా, సేమ్ అలానే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కప్పు బెల్లంతో చాలా చేసుకోవచ్చు. సో పిల్లలకి చాక్లెట్స్ పెట్టాలంటే భయం కదా, సో ఇవి ఎన్నైనా పెట్టచ్చండి భయం లేకుండా. హెల్తీగా హ్యాపీగా తింటారు. సో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బౌల్ తీసుకున్నాను, అందులో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు పోసుకోవాలండి, పాకం రావాలి. ఇది కొంచెం సరిపోతుంది, 1 పావు గ్లాసు సరిపోతుందండి. కరగబెట్టేసి ఇది వడగట్టేస్తున్నానండి, నలకలు ఏమైనా ఉన్న పోతాయి. సో ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి బాగా ముదురు పాకం రావాలి. సో అంతవరకు మనం బాగా పాకం వచ్చే వరకు చూసుకుందాము. సో ఒకసారి చెక్ చేద్దాము పాకాన్ని. సో ఇలా మెత్తగా ఉండకూడదండి, ఇంకొంచెం రావాలి పాకము. మనం అలా అనగానే అది ఇరిగిపోవాలన్నమాట. సో ఇంకోసారి చూస్తున్నాను పాకము. సో ఇప్పుడు ఓకే అండి, పాకం వచ్చింది. చూడండి, ఇలా సౌండ్ రావాలి, టంగ్ టంగ్ అని సౌండ్ వస్తే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. ఇది చూడండి, ఇలా అనగానే తునిపోవాలి పాకము. ఇందులో కొంచెం ఈ కప్పు ఉంది కదండి, ఒక 3 స్పూన్స్ అనమాట. 3 స్పూన్స్లో ఒక 2 స్పూన్స్ మాత్రమే పచ్చిపిండి, బియ్యపిండి వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక హాఫ్ మాత్రమే వేసుకోవాలండి అది, మిగతా హాఫ్ మనం చాక్లెట్స్ చేసుకునేటప్పుడు యూస్ చేస్తాము. సో ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత. సో ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అండి, అంటే ఎండు కొబ్బరి, అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి వేసినందువల్ల. సో నేను చివరిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం అలా కలుపుకొని ఆపేసుకోవాలండి స్టవ్. ఇది కొంచెం చల్లారాలి, మరీ పూర్తిగా చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా మనం చేత్తో పట్టుకునేంతగా చల్లారాలి. చూడండి, ఇది చల్లారింది. సో ఇప్పుడు మనం బిల్లలు చేసుకుందాము. ప్లేట్ పెట్టుకొని అందులో బియ్యపిండి వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేసుకొని ఇట్లాగా రుద్దుకోవాలండి ప్లేట్కి. సో ఇలాగా సన్నగా పొడుగ్గా చేసుకొని దాన్ని వేడి మీద ఉండగానే కట్ చేసుకోండి, లేదంటే గట్టిగా అయిపోతాయి. చాలా తొందరగా చేసుకోవాలి. కొంచెం వేడున్నప్పుడే ఇలాగా చేసుకోవాలి. షేప్ కూడా కొంచెం ఫాస్ట్గా చేసేస్తే మనకి బిల్లలన్నీ రెడీ అయిపోతాయండి. చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో, మనకి అట్లా వస్తాయండి చక్కగా. సో రెడీ అయిపోయినాయి. ఇది కొంచెం పాకం గట్టిపడింది బానట్లో అంటే మళ్ళీ హీట్ చేయండి, మళ్ళీ వస్తాయి. చల్లారాక మళ్ళీ చేసుకోవచ్చు. సో నేను ఇలా కవర్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను చిన్నవిగా. అందులో ఫోల్డ్ చేసి కమ్మరి కడ్డీలు రెడీ చేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మనం చిన్నప్పుడు కమ్మరి కడ్డీలు తిన్నాం కదా, సేమ్ అవేనండి ఇవి, అలానే ఉంటాయి. పిల్లలకి ఇలా పెడదాం, మన ఇంట్లోనే చేసి హెల్తీగా ప్రిపేర్ చేసి పెడదామండి. చాలా చాలా బాగుంటాయండి టేస్ట్. మనం ఎన్నైనా పెట్టచ్చండి దీంట్లో, మన భయం లేకుండా హ్యాపీగా పెట్టేయచ్చు. హ్యాపీగా తింటారు పిల్లలు. జలుబు చేస్తుంది, దగ్గుతారనే ఇది కూడా లేకుండా పెట్టేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో వీడియో నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. సో కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.